ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే ఇక్కడ అసత్తు అనేటువంటిది, ఈ అసత్తు అనేటువంటి జగత్తు అహంత్వము అనేటువంటి మొదలైన వాటి యొక్క నాశము చేత వాస్తవానికి ఏమీ కూడా నశిస్తుందా అంటే నశించడం లేదు కదా. ఎలాగంటే స్వప్నములోని పదార్థాల యొక్క నాశము చేత, కలలో అనుభవించబడినటువంటి పదార్థాలు నాశము చేత ఏమైనా నశిస్తున్నదా అంటే ఏమీ నశించడం లేదు. కాబట్టి మిథ్యై భాషించు అబద్ధమై కనబడేటువంటి సంకల్ప నగరాల యొక్క నాశము చేత ఏమి నశిస్తుంది, అలాగే అసత్తైనటువంటి జగత్తు, ఈ నేను అనేటువంటి అహంత్వాదుల యొక్క నాశము చేత కూడా ఏమీ నశించడం లేదు కదా. జగత్తు అసత్తే అయినట్లయితే దానిని వదిలిపెట్టే దానికోసము నిందించడము, దానిని గురించినటువంటి నిర్ణయాన్ని తీసుకోవడము, ఇటువంటివన్నీ కూడా శాస్త్రాల ఎందుకు చేశారు అంటే నిజమే. లేని దానికోసం ఇదంతా ఎందుకు చేశారు అంటే అది నిజమే. అసత్తైనటువంటి వస్తువును గురించినటువంటి నింద కానీ నిర్ణయం కానీ సంభవింపవు కదా. ఆకాశ పుష్పాల యొక్క నింద కానీ నిర్ణయము కానీ ఎవరి చేత చేయబడుతూ ఉన్నవి. అలాగే కానీ ఆత్మస్వరూప సిద్ధిని పొందాలి అన్నప్పుడు అసత్తును సత్తులాగా కల్పించారు. శాస్త్రాలు జగత్తు యొక్క నిందలు మొదలైనటువంటి వాటి ద్వారా ఈ యొక్క వైరాగ్యము, వివేకము మొదలైన ఈ వాటిని వినియోగించుకొని తత్వ సాక్షాత్కారం వరకు కూడా ఉపాయాన్ని కల్పించారు. ఇదే కదా ఈ సృష్టి యొక్క నిర్ణయము అంటే, ఈ సృష్టి యొక్క సిద్ధాంతము. కాబట్టి ఓ రామ, ఈ శాస్త్రాలు, ఆచారాలు, సాంప్రదాయాలు మొదలైనటువంటి వానికి అనుకూలంగా ఏ యొక్క జ్ఞాన భూమికా క్రమాన్ని అభ్యాసము చేయాలి. అలా చేసి సమస్తాన్ని కూడా అబద్ధంగా తెలియాలి. అలా తెలియచు రాతిలాగానే, అంటే రాతికి బాధ లేనట్లుగానే మొదలైనటువంటి వాసనలు వీటన్నింటినీ కూడా వదిలివేసి ఉండు. అప్పుడు సాంసారిక పురుషార్థం యొక్క ఆభాసముతో కూడిన లేకనే ఉన్నట్లుగా కనబడినటువంటి సంకల్ప మాత్రమే అయిన ఈ జగత్తు కూడా ఏమవుతుంది లేదు. కాబట్టి అది క్షణకాలంలో ఏమీ మిగలకుండా నీకు శమించిపోతుంది. ఇదే కదా ఈ భ్రమరూపమైనటువంటి సృష్టిని గురించిన నిర్ణయం యొక్క ఫలము ఇదే అయి ఉన్నది. ఈ సృష్టి యొక్క మరి మూలమైనటువంటి ఈ సృష్టి యొక్క మూలాన్ని ఛేదించాలి అంటే దేనివల్ల అవుతుంది? కేవలము బ్రహ్మజ్ఞానము చేత మాత్రమే అవుతూ ఉన్నది. అప్పుడు అది మళ్ళీ ఉత్పన్నం అవుతుందా? ఇంకెప్పటికీ కాదు. అలా కాకుండా ఉన్నప్పుడు ఈ సుషుప్తి, ఈ ప్రళయాలు మొదలైన వాటి యందు క్షయము అంటే నశింపు, ఈ నశించేటువంటి దాని యందు ఈ జగత్తు మరి ఎక్కడ ఉంటుంది? బీజ రూపంగా ఉంటుంది, విత్తన రూపంలో ఉంటుంది. కార్యరూపము చే మాత్రం ఇది ఇంతగా విస్తరిల్లి కాదు, కొంత కూడా విస్తరిల్లకుండా అంకురించకుండా కార్యరూపము చే మాత్రం ఉండకుండా బీజరూపంలోనే ఉంటుంది. లేక ప్రళయమందును ఏ విధంగా ప్రళయం అయ్యేటప్పుడు ఈ ఐందవులు అనేటువంటి వారంతా కూడా మేము బ్రహ్మలము అని భావించి బ్రహ్మత్వాన్ని పొందినట్లుగానే ఈ కార్యరూపము చేత అనేకమైనటువంటి బ్రహ్మాండాలు అయితే ఉండియే ఉన్నవి కదా. స్వప్న పురుషుల్లాగానే అసత్రూపులైనటువంటి ఏ మనుషుల దృష్టి ఎందైతే ఈ సృష్టి అంతా కనబడుతూ ఉన్నదో ఆ సృష్టి అంతా కూడా ఆ మనుషులు కూడా మృగతృష్ణాజాలం యొక్క తరంగాల వంటి వారే అవుతారు.
ఎలాగంటే ఈ స్వప్న పురుషుల్లాగానే కళ్ళలో కనబడినటువంటి మనుజుల్లాగానే అసద్రూపులే కదా. కలలో కనపడినటువంటి వారు సద్రూపులా? వాళ్ళు సద్రూపులైతే మెలకువలు కూడా వాళ్ళు కొనసాగి రావాలి. కానీ స్వప్న పురుషులు అంటే అసద్రూపులే. స్వప్నం ఎప్పుడో అంతమైందో, నిద్ర ఎప్పుడు చెరిగిపోయిందో అప్పుడు వారికి ఇక రూపం లేదు, లేనివారే. అలాగే ఏ మనుజుల దృష్టి ఎంతైతే ఈ సృష్టి యావత్తు అంటే ఈ జగత్తు దృశ్యము సర్వము కూడా సత్యమై ప్రకాశిస్తూ కనబడుతూ ఉన్నదో ఆ సృష్టి ఆ మనుజులు కూడా ఎలాగంటే మృగతృష్ణ జలమందు ఎండవేడిమికి వాయువు యొక్క చలనము తోడయ్యి ఆ యొక్క ఎండవేడిమి చేత మొక్కలు లేని ప్రదేశంలో నీరెండ ఛాయలు అనేటువంటివి ఆ సుదూరమైనటువంటి దానిలో అలలు అలలుగా కెరటాలుగా కూడా నీళ్లు ఎంతో చక్కగా ప్రవహిస్తూ ఉన్నట్లుగా కనబడేటువంటి నైజం. అయితే ఆ ఎండ తీవ్రత అనేటువంటిది పోయిందా? సూర్యకిరణాల యొక్క తప్తము చేత ఏర్పడినటువంటి వాయు చలనాల ద్వారా అలలుగా కనబడేటువంటి మృగతృష్ణ జలం, దానిని మృగతృష్ణ జలం అనేటువంటి పేరు ఎందుకు వచ్చింది అంటే మృగాలు మాత్రమే దానిలో దాహాన్ని తీర్చుకోవాలనే కోరికతో పరుగులెత్తి అక్కడికి వెళ్ళి మళ్ళీ మరీ అంత దూరంలో అటువంటి ఎండమావులని చూసి పరుగులెత్తి ప్రాణాలు వదిలినట్లుగానే వాటి కోరిక తీరనట్లుగానే ఇక్కడ ఎండమాములలో కనబడేటువంటి నీటిలో ఇంకా నీరు కనపడుతుందా? నీటి యొక్క తరంగాల వంటి వారే ఎవరు? ఇక్కడ ఏ మనుజులకైతే ఏ మనుజుల దృష్టి ఎందైతే సృష్టి అంతా కనబడుతూ ఉన్నదో, జగత్తు ఉన్నదో ఆ సృష్టి ఆ మనుజులు కూడా ఎండమాములలో నీటిలో ఉన్నటువంటి తరంగాలు లాంటి వారి. అంటే లేనిదే ఆ మనుజులు లేరు, సృష్టి లేదు. ఎందుకు? అక్కడ ఎండమాములు లేవు, ఎండమాములలో నీరు కూడా లేదు అని చెబుతూ ఇక నీరే లేకపోతే తరంగాలు అనేవి ఉంటాయా? ఉండవు. అలాగే అసత్పదార్థాలకు సద్భావాన్ని ఎవరైతే అంగీకరిస్తారో, అసలు అక్కడ లేనటువంటి దానిని ఉన్నదిగా ఎవరైతే ఆలోచన చేస్తూ ఆమోదిస్తూ ఉన్నారో అటువంటి వారు వంధ్యాపుత్రుని యొక్క వాక్కుల యొక్క నిర్ణయములాగానే అట్టివారి వాక్కుల నిర్ణయము మేమేరుంగజాలము. వంధ్యాపుత్రుడు అంటే వంధ్య అంటే ఆమె బిడ్డలు లేని స్త్రీ, అంటే గొడ్డురాలు. ఆ గొడ్డురాలునే ఆమెని బిడ్డలు లేని ఆమెనే గొడ్డురాలు అంటారు. మళ్ళీ గొడ్డురాలు బిడ్డ ఏమిటి? అసలు బిడ్డలు లేని దాన్నే కదా గొడ్డురాలు అంటారు. అక్కడ మరి గొడ్డురాలి బిడ్డ అంటే వంధ్యాపుత్రుడు. మరి అంతేకాదు వంధ్యాపుత్రుడి వాక్కుల యొక్క నిర్ణయం లాగానే వాడు నిర్ణయించాడు ఈ విషయం గురించి. ఏ విషయం అంటే ఎవడు నిర్ణయించింది అంటే వంధ్యాపుత్రుడు. లేని బిడ్డ ఎలా మాటలతో దాన్ని నిర్ణయిస్తాడు? అసలు లేని బిడ్డ ఏ విధంగా మాట్లాడతాడు, ఒక నిర్ణయం తీసుకుంటాడు. అలాగే ఇక్కడ వంధ్యాపుత్రుని వాక్కుల యొక్క నిర్ణయంలాగానే ఎవరికి అసత్పదార్థాలు అస్థిర పదార్థాల పట్ల స్థిర భావన ఎవరికైతే కలుగుతుందో అటువంటి వారి యొక్క విషయం ఎలా ఉంటుంది అంటే వారి మాటలు అనేటువంటివి ఎప్పటికీ కూడా అది వాటి విషయాల గురించి మేము ఎప్పటికీ కూడా తెలియలేము. ఎందుకు అంటే వారు లేనటువంటిదే కదా అది. వారు లేరు, వాళ్ళ యొక్క మాట లేదు. ఎలా వంధ్యాపుత్రుని యొక్క వాక్కుల యొక్క నిర్ణయంలాగానే గొడ్డురాలి బిడ్డ అన్నప్పుడు బిడ్డలు లేని ఆమెకి పుట్టినటువంటి బిడ్డ ద్వారా వాడు మాట్లాడిన మాటల ద్వారా నిర్ణయించబడినటువంటి విషయం దాకా అది ఉన్నదా? అంతా అబద్ధమే. అక్కడ పుత్రుడు దగ్గర నుండి మొత్తం అబద్ధమే. అక్కడ ఉన్నదేంటి? వంధ్య అంటే బిడ్డలు లేని ఆవిడే ఉన్నది. ఆమెకు ఒక బిడ్డ, మళ్ళీ ఆడొక మాటలు, వాడి యొక్క నిర్ణయాలు ఎలాంటివో అట్లాగే అసత్పదార్థాల యొక్క సద్భావాన్ని ఎవరైతే అంగీకరిస్తారో అటువంటి వారి ఒక్క మాటల నిర్ణయం కూడా మేము ఎప్పటికీ కూడా సమ్మతించజాలము, మేము ఎరుగము. అంటే ఈ జీవుడు, ఈ జగత్తు మొదలైనటువంటి పదార్థాలు అన్నీ కూడా అనిర్వచనీయాలే. అంటే ఇవి వచించేటువంటివి కావు అనే కదా చెప్పడం. కాబట్టే పరిపూర్ణ సముద్రంలాగానే, నిండుగా ఉన్నటువంటి సముద్రంలాగానే జ్ఞానులకు అద్వితీయమైనటువంటి చిదానందం యొక్క
ఇక్కడ అద్వితీయమైన చిదానందం. ఇక్కడ చిద్వస్తువు, చిత్తు, చైతన్యము, చిదానందము ఇవన్నీ కూడా అద్వితీయమైనవి, రెండవది లేనిది. అయితే మనం సందర్భానుసారంగా ఒక పేరుని పెట్టి పిలుచుకుంటున్నామే కానీ ఇవన్నీ కూడా సర్వేక సమస్త కోట్ల నామాలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా చైతన్యానికి మాత్రమే అవి ఉపయోగించబడినవి. కాబట్టి ఈ జ్ఞానులకు అద్వితీయ చిదానందం యొక్క రెండవది లేనటువంటిది ఏకరసమాత్రమైన ఏ యొక్క చైతన్యం యొక్క ఆనందము అయితే ఉన్నదో ఆ చిదానందం యొక్క అపూర్వమైనటువంటి పూర్ణత్వము అంటే ఆ నిండుతనము అనేది ఎల్లవేళలా ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే వారే ద్రష్టలు, వారే దృశ్యాలు, వారే దృష్టి. అంటే వారు ద్రష్ట, దృశ్యాలు, దృష్టి యందు ఎప్పటికీ బలరు అని చెబుతూ అచలాయవ నిర్వాత దీపాయవ సమత్విష సాచారా వా నిరాచారా స్విష్టంతి స్వస్థమేవతే. పర్వతములాగానే అచంచలురై. పర్వతము గాలి కదులుతుందా? కదలదు. అలాగనే గాలి లేని స్థలం అందలి. అంటే గాలి లేనటువంటి ప్రదేశంలో దీపం ఎలా ఉంటుంది? ఎటు తొణకకుండా, చెలించకుండా సమంగా ప్రకాశించినట్లుగానే ఇక్కడ ఆచారాలు అనేటువంటివి నశింపజేసుకున్నప్పటికీ కూడా ఆచారాలు రహితమైనా కూడా ఆచార సహితులైనట్లుగా తోచేటువంటి వారై జ్ఞానులు సదా ఎల్లవేళలా అంటే జరిగిపోయినా, జరుగుతూ ఉన్న, జరగబోయేటువంటి సర్వకాల సర్వావస్థల యందు కూడా జ్ఞానులు స్వస్థచిత్తులై ఉంటారు అని చెబుతూ జ్ఞాని యొక్క హృదయమునందైతే ఇక పూర్ణ సముద్రము వంటి, నిండు సముద్రము వంటి అపూర్వమైన పూర్ణత్వమే కదా ఉదయిస్తూ ఉన్నది. ఇంకా కూడా జ్ఞానరూపమైనటువంటి అపూర్వమైన గతంలో లేనటువంటి శీతలత్వాన్ని వాని యందే కనిపిస్తూ ఉన్నది. ఆ జ్ఞాని అయితే వాసనారూపుడే అవుతాడు. వాడు వాసనలతో, సంకల్పాలతో, కోరికలతో ఉన్నటువంటి వాడే దృశ్యమాన రూపుడే అవుతాడు. విచారణము చేత చూచినట్లయితే ఆ వాసనే ఉండదు. ఆ జ్ఞాని అయినా సరే ఆత్మజ్ఞాన విచారణ చేత చేసి ఆ విధంగా విచారణ చేతే చూశాడనుకో ఇక వానికి ఆ వాసనే ఉండదు. కాబట్టి ఎవ్వడు కూడా అలా చూడడం లేదు. కాబట్టే అలా చూడకపోయిన కారణం చేతనే ఆవరించినటువంటి ఆ జ్ఞానము చేత వాసనారూపుడై ఉన్నాడు. కాబట్టే ఈ సంసారము అనేది మళ్ళీ మళ్ళీ కూడా ప్రత్యక్షమవుతూ ఉన్నది. కాబట్టి ఏ వస్తువు ప్రకాశము లేకుండా సిద్ధిస్తుందో అంటే ప్రతి వస్తువు కూడా కంటిలో చూపు ఉండాలి, ఎదురుగ్గా ప్రకాశం ఉండాలి, అప్పుడే కదా మనకది కనబడుతూ ఉన్నది. కానీ ఇక్కడ ఆత్మ ప్రకాశం అయితే దానిని చూడడానికి మన కళ్ళల్లోనూ తేజస్సు అవసరం లేదు. మనకి అవతల ఆత్మ ప్రకాశాన్ని ప్రకాశింపజేసేటువంటి ప్రకాశము మరొకటి ఉండదు. అలాగే ఏ వస్తువు యొక్క ప్రకాశము లేకపోయినా సిద్ధిస్తుందో, ఏం సిద్ధిస్తుంది? ఆత్మ ప్రకాశము మాత్రమే సిద్ధించగలదు. అది ఇతరమైనటువంటి ప్రకాశము చేత సిద్ధింపదు. ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి దృష్టాంతం ఏంటంటే పగటి యందు అంధకార, యక్షులు, చోరులు మొదలైనటువంటి అభావమే అయి ఉంటుంది కదా. అంతే కదా. యక్షులు పగలు రారు, మరి పిశాచాలు పగలు రారు. ఈ యొక్క చీకటిలోనే యక్షులు, దొంగలు, వ్యభిచారిణులు వీరంతా కూడా చీకటి యందే చేరిస్తారు. అదే పగటి యందైతే ఇది అసలు భావించడానికి, చూడటానికి కూడా ఒక్కరు కనపడరు. అలాగే ఇక్కడ ఆత్మప్రకాశము అనేటువంటిది దేని చేత సిద్ధిస్తుంది అంటే వాని యొక్క వాసనలు నశించినటువంటి వాడు మాత్రమే చేతనే వాని యొక్క ఆత్మప్రకాశము అనేది ఏ ఆధారము, ఏ వస్తువు యొక్క ప్రకాశము లేకపోయినా ఆత్మ ప్రకాశము అనేటువంటిది సిద్ధిస్తుంది. అది వేరే ప్రకాశము చేత అయితే సిద్ధిస్తుందా? సిద్ధింపదు. ఎందుకు? అది స్వయం ప్రకాశం. అలాగే ఇక్కడ ప్రత్యక్షమైనటువంటి దృష్టాంతం ఏంది? అజ్ఞానము చేత ఆత్మ
తత్వం అనేటువంటిది సాక్షాత్కరించలేము. పగటిపూట అంధకారంలో అంటే పగటి యందు రాత్రి చరించేటువంటి ఈ వ్యభిచారణులు కానీ, పిశాచాలు కానీ, దొంగలు కానీ, యక్షులు కానీ వీరంతా కూడా పగటిపూట కనబడతారా? కనబడరు. ఎప్పుడైతే అంటే ప్రకాశం ఉంటే ఇవి కనబడవు. ప్రకాశం ఉంటే కనబడేది ఆత్మతత్వం. అజ్ఞానం ఆవరించి చీకటి ఆవరించినప్పుడు ఉండేటువంటిది జగత్ సంబంధం అని చెబుతూ, భూతాని దేహమాంసాది తచ్చ సద్విభ్రమో జడ బుద్ధ్యహంకార చేతాంసి తన్మయాన్యేవ నేతరత్. దేహము, మాంసము మొదలైనటువంటి రూప స్థూల శరీరం ఏదైతే ఉన్నదో అదే కదా పంచీకృత భూత సముదాయమే అగుతూ ఉన్నది. ఆ సముదాయము అన్నప్పుడు ఈ యొక్క పంచభూత నిర్మితాలైనటువంటి అంతరేంద్రియాలు, మరే పంచప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, పంచతన్మాత్రలు, పంచకర్మేంద్రియాలు వీటన్నింటితో కూడుకొని ఇక ఈ స్థూల సంబంధమైనటువంటి శరీరము, మాంసము, మజ్జ, రక్తము, ఎముకలు, కేశాలు ఇటువంటి వాటి అన్నింటితో కూడుకొని ఏర్పాటు చేయబడినటువంటిదే ఈ పంచభూతాల సమ్మిశ్రితంతో ఏర్పడినటువంటి సముదాయాలే కదా ఈ యొక్క పంచభూతాలు, దేహాదులు అగుచు. ఇంకా అది ఏమై ఉన్నది? సత్తయ్య ఉన్నదా? కాదు, అసత్తయ్యే ఉన్నది. అంతేకాదు భ్రమరూపమై ఉన్నది. లేకనే ఉన్నట్లుగా కనబడుతూ దానంతటికది మరి స్వతంత్రంగా కదలగలిగేది అయి ఉన్నదా? లేదు, జడమై ఉన్నది, కదలనిది అయి ఉన్నది, అచేతనమై ఉన్నది. మరి దీనికి చేతన కలిగించేటువంటిది రెండవది లేనిది, అద్వితీయమైనది, ఏకరసమాత్రమైనది ఆ పరమాత్మ వస్తువు, పరబ్రహ్మ వస్తువు సర్వే సమస్తము కూడా సదా వ్యాపించి ఉండడం చేత ప్రతి ఒక్క దేహాంతర్గతంగా కాదు, అణువు కాదు, పరమాణు స్వరూపంలో కూడా తానే పరిడివిల్లి ఉండడము చేత అది శరీరాలు అనేవి కదులుతూ ఉన్నవి. అందువలన ఇక్కడ దేహము, మాంసము మొదలైనటువంటి రూపస్థూల శరీరం ఏదైతే ఉన్నదో ఈ పంచభూతాల సమ్మిశ్రంతో ఏర్పడిన 25 తత్వాలతో కూడినటువంటి వాటి యొక్క సముదాయమే అగుతూ అసత్తై ఉన్నది, భ్రమరూపమై ఉన్నది, జడమై కనబడుతూ ఉన్నది. అలాగే ఈ బుద్ధి కానీ, అహంకారము కానీ, చిత్తము కానీ, మనసు కానీ ఈ రూపమైనటువంటి ఈ సూక్ష్మ శరీరము కూడా ఎలా ఉంది అంటే అపంచీకృత భూతమై ఉన్నది. ఇది పంచభూతాలతో మిశ్రితమైనటువంటి దానితో కాకుండా విభజింపబడినటువంటి ఏ యొక్క అపంచీకృత భూతాలతో నిండిపోయి ఉన్నది. అంటే అది కూడా మార్పులకు లోనవుతూనే ఉన్నది, అది కూడా అసత్తయ్యే ఉన్నది, అది కూడా జడమయ్యే ఉన్నది. కాబట్టి దానికి ఇది ఇతరముగా అనేటువంటిది ఉన్నదా అంటే ఇతరమైనదిగా లేనే లేదు అని చెబుతూ, ఎలాగంటే శరీరము మాంసముతో నిండిపోయినటువంటి ఈ స్థూల శరీరము పంచభూతాత్మకమైనది కదా, అది అసత్తై ఉన్నది, కదలనిది అయి ఉన్నది, భ్రమరూపమై ఉన్నది. అలాగే ఈ బుద్ధి, చిత్తము, అహంకారము మొదలైనవన్నీ కూడా కలిపితే కదా సూక్ష్మ శరీరము. ఇది పంచభూతాత్మకమైనదా అంటే కాదు, అపంచీకృతమైనది. అంటే ఇది కూడా పంచభూతాలతో నిండిపోయే ఉన్నది కానీ విభజింపబడలేదు. అలాగే కానీ మరేమి ఇంకంతకంటే మరేమి కూడా ఇంకా కొత్తది అనేది, ఇతరమైనది అనేది లేదు. కాబట్టి అవి కూడా అసత్తే అయ్యున్నవి, జడమే అయ్యున్నవి, భ్రమరూపాలే అయ్యున్నవి. ఇటువంటి విచారణ చేత మనం ముందు చెప్పుకున్నటువంటి ప్రకాశము అనేటువంటి భావాన్ని కదా తెలియజేసుకోవడం. భూతాదిమయతాం త్యక్త్వా బుద్ధ్యహంకార చేతసాం అత్యంతం స్థితిరభ్యేతి యది తన్ముక్తతోదిత. బుద్ధి, అహంకారము, చిత్తము మొదలైనటువంటి పంచభూత రూపత్వాన్ని కూడా వదిలివేసి, అంటే వాటి యొక్క పేర్లను కానీ రూపాలను కానీ అబద్ధమే అని, మిథ్య అని, అస్థిరమని నిశ్చయించి అత్యంత స్వప్రకాశమైనటువంటి చిన్మాత్ర యందు గనక స్థితిని పొందినట్లయితే ఇంకా ముక్తి అనేటువంటిది ఉదయించినట్లే కదా అని చెబుతూ, ఎలాగంటే
వివేకము చేత. ఏ వివేకము? సత్యమ వస్తువు యొక్క వివేకము. అప్పుడు అసత్య వస్తువును వదిలివేసినప్పుడు మాత్రమే సత్య వస్తువు పరమాత్మ వస్తువే అనే వివేకము కలుగుతుంది. ఆ వివేకము చేత బుద్ధి, అహంకార, చిత్తాదుల యొక్క పంచభూత రూపాలను అన్నింటినీ కూడా వదిలివేస్తాడు. వదిలివేయడం అంటే ఇంత విషం పుచ్చుకొని శరీరాన్ని పతనం చేయడం అనేటువంటి అర్థం కానే కాదు. వాడు ఆ పంచభూత రూపాన్ని వదిలివేశాడు అంటే ఈ నామరూప క్రియలతో కనబడినటువంటి దేహాన్ని అబద్ధము అని నిశ్చయించాడు. అలా నిశ్చయించుకున్నప్పుడు వాడు దాని అంతర్గతంగా ఉన్నటువంటి స్వప్రకాశ చిదాత్మ రూపంతో స్థితిని పొంది ఉంటాడు. ఎప్పుడైతే ఇది నామరూపాత్మకమైనటువంటిది అబద్ధము అని నిశ్చయించాడో వాడికి తన యందు మరి సర్వత్రా కూడా ప్రకాశ రూపంతో చిదాత్మ రూపంతో వాడు స్థితిని ఎప్పుడైతే పొంది ఉంటాడో అప్పుడు జీవునికి ముక్తి అనేటువంటిది ఉదయించినట్లే కదా అని చెబుతూ బుద్ధి, అహంకారము, చిత్తము మొదలైనటువంటి పంచభూతాల రూపత్వాన్ని కనుక వదిలివేసి వాటి యొక్క నామాన్ని, రూపాన్ని కూడా అబద్ధమని నిశ్చయించుకొని అత్యంత స్వప్రకాశమైనటువంటి చిన్మాత్రమందు స్థితిని పొంది ఉన్నట్లయితే వానికి ముక్తి అనేటువంటిది లభించినట్లే అని చెబుతూ లింగ శరీరమందు తాదాత్మ్యము అనేటువంటి ధ్యానము చేత ఆత్మ చైతన్యము అనేది సమ్మిళితమైనదనుకో. అలా అయ్యున్నట్లయితే అప్పుడు విషయోన్ముఖత్వము చేత విషయాల పట్ల మమేకమే అయి ఉండడము చేత దాని యొక్క వాసన ఆ శరీరం సదృశమయ్యే ఉంటుంది. కానీ ముక్తి దశ ఎందైతే ఈ లింగ శరీరము బాధితమే అవుతుంది. ఇంకా దానికి బాధితమైనటువంటి లింగ శరీరానికి వాసన అనేటువంటిది ఉంటుందా? ఉంటే ఎక్కడ ఉంటుంది? ఏ ప్రకారం ఉండగలుగుతుంది? ఈ సంసార భ్రమ అలేకమై ఉన్నది. అంటే అసలు సంసారము అనేటువంటిది అబద్ధమే అయి ఉన్నది, మిథ్యయే అయి ఉన్నది. ఎలాగంటే ఎవనికైతే ఈ భ్రమ ఉన్నదో అతనికి తత్వదృష్టి చేత అంటే సత్య వస్తువు యొక్క దృష్టి చేత అది మృగతృష్ణా జలములాగానే అసత్తుగానే గోచరిస్తుంది. మృగతృష్ణా జలము అంటే ఎండమాములలో నీరు ఉన్నది అనుకున్నప్పుడు దానికోసం పరిగెడతాం, దాహం తీర్చుకోవడం కోసం. అయితే అక్కడ మృగతృష్ణ అంటే ఎండమావి నీరు అన్నప్పుడు అది కనబడుతుంది, కనబడడం దాని యొక్క స్వాభావికం, దాని యందు నీరు ఉండదు అని తెలిసినటువంటి వాడు దానిని ఏం చేస్తాడు? నీరులా కనబడుతుంది కానీ నీరు కాదు, నీరు లేదు అని ఎప్పుడైతే వాడు తెలుసుకున్నాడు దానికోసం పరిగెత్తాడు కదా. అలాగే ఈ సంసార భ్రమ అనేటువంటిది అబద్ధమే అయి ఉన్నది కదా. ఎలాగంటే ఎవనికైతే ఈ సంసార భ్రమ అనేటువంటిది ఉంటుందో అతనికి మాత్రమే తత్వదృష్టి చేత అంటే ఏ సత్య వస్తువును గురించినటువంటి దృష్టి చేత అది ఎండమాములలో నీరు కనబడుతుందే కానీ అది సత్యము కాదు. ఈ సంసారము అనేటువంటిది ఉన్నట్లుగా ఉన్నది కానీ ఇది లేనిదే అని ఈ సంసారం అంతా అసత్తుగానే గోచరమవుతూ ఉన్నది. కాబట్టి ఇంకా వానికి సంసార బంధము అనేటువంటిది ఏది ఎవనికి ఎక్కడ ఉన్నది అంటే లేదు కదా. అటువంటి ఆత్మజ్ఞానమునందు వాడు ప్రవృత్తుడై ఉన్నప్పటికీ కూడా ఆ ఆత్మజ్ఞానమునందు వాడు కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా మరలా కూడా విషయస్మరణము గావించినట్లయితే మళ్ళీ కూడా వాడు అటువంటి ఆత్మజ్ఞానమునందు వాడు కొనసాగుతూ ప్రయత్నశీలుడై ఉన్నప్పటికీ కూడా మళ్ళీ వానికి ఈ విషయాల పట్ల మళ్ళీ జ్ఞాపకము అనేది కలిగిందో విషయాలను గురించి మళ్ళీ సంకల్పాలు అనేవి చేస్తూ ఉన్నాడు. చిత్తము ఏది ఉదయిస్తుందో అది అప్పుడు చిత్తము అనేటువంటిది ఉదయిస్తుంది. ఎందుకు? వాడు ఆత్మజ్ఞానమునందు ఫరిడి విల్లుతూ ప్రవృత్తుడై ఉన్నప్పటికీ కూడా దానినే కొనసాగించాల. మళ్ళీ ఏం చేశాడు? విషయాలను స్మరించాడు, దృశ్యమాన వస్తుతని స్మరించాడు. ఆ స్మరించడం వల్ల దేహము సత్యం అన్నాడు, దృశ్యము నిత్యం అన్నాడు. ఈ విధంగా భావన గావించినప్పుడు చిత్తము అనేది ఉదయిస్తుంది. అదే కదా మళ్ళీ తిరిగి మళ్ళీ సంసార భ్రమను కలుగజేస్తూ ఉంటుంది. తస్మాత్ సర్వమనాశ్రిత్య వ్యోమవత్ సముపాస్యతాం అపునఃస్మరణం శ్రేయ యహ విస్మరణం పరం. కాబట్టి సమస్తము వదిలివేసి అంటే మొత్తాన్ని కూడా వదిలివేశాడు.
వదిలివేసి ఆకాశములాగానే నిర్మలమైనటువంటి, ఆకాశము అంటే ఎల్లప్పుడూ కూడా మాలిన్యరహితముగానే ఉంటుంది. నిర్మలంగా, ప్రసన్నంగా, శూన్యమై, స్వచ్ఛమై, ఖాళీగా ఉన్నట్లుగానే సమస్తాన్ని వదిలివేసి ఆకాశములాగానే నిర్మలమైనటువంటి, అంతకంటే సూక్ష్మమై, స్వచ్ఛమై ఉన్నటువంటి ఆత్మను ఉపాసించాలి. ఎలాగంటే మరలా కూడా స్మరణము గావించకుండా, మరే స్మరణం కాకుండా ఉండడం కోసం, ఈ విషయ స్మరణము అనేది కాకుండా ఉండడం కోసం అలా ఆత్మని, ఆకాశము కంటే సూక్ష్మమైనటువంటి ఆ యొక్క పరమాత్మను ఉపాసించాలి. ఈ సంసారం యొక్క పూర్ణ విస్మరణమే, ఈ సంసారము, ఈ దృశ్యమాన జగత్తు, ఈ దేహము, ఈ పరిసరాలు, సర్వేక సమస్తము కూడా పూర్తి స్థాయిలో, అంటే శరీరాల యొక్క రాకపోకలు కలిగించేటువంటి ఈ సంసారాన్ని గురించి హెచ్చు తగ్గులు, మంచి చెడ్డలు అనేటువంటి సంకల్ప వికల్పాలను సర్వం కూడా మరిచిపోవడం చేత మళ్ళీ కూడా మోక్ష విషయమునందు వాడు ఆశ్రయించదగి ఉన్నది. అంటే వాడు మోక్ష విషయాన్ని ఆశ్రయించే ఉంటాడు అని చెబుతూ, ఎలాగంటే సమస్త దృశ్యాలను కూడా వదిలివేసి ఆకాశములాగానే నిర్మలంగా విషయాలు నశింపజేసుకొని ఆత్మయందు స్థితి నొంది ఉండాలి. అంటే మరలా ఎప్పుడు కూడా ఆ దృశ్యాన్ని గురించి ఏమాత్రమూ స్మరించకుండా ఉండడమే కదా శ్రేయోదాయకమైనటువంటిది. కాబట్టి అటువంటి దాని యొక్క పరమ విస్మరణను బాగుగా సాధించాలి అని చెబుతూ, వాస్తవంగా ఇక్కడ ద్రష్ట కానీ, భోక్త కానీ, అస్తిత్వము కానీ, నాస్తిత్వము కానీ ఉన్నవా? లేవు. సముద్రములాగానే సదా పరిపూర్ణమై, ఇక్కడ ద్రష్ట లేడు, భోక్త లేడు, అస్తిత్వము లేదు, నాస్తిత్వము లేవు. సముద్రంలాగానే ఎల్లవేళలా పరిపూర్ణమై, నిండి, శాంతమై, ఒకటిదే అయ్యుండి ప్రారబ్ధ ప్రాప్త వ్యవహార నిమిత్తమైనటువంటి ఆత్మ మాత్రమే ఉన్నది. కానీ ద్వితీయం నాస్తి, రెండవది లేదు అని చెబుతూ, సర్వం దృశ్యం జగద్బ్రహ్మ సదిత్యావగతో స్ఫుటం జలశోషాది ఓదేతి బింబ క్షయే శివం. జలము ఎండిపోతే అందులో ప్రతిబింబాదులు కూడా నశించిపోతాయి. ఎందుకు? నిండుగా జలమున్న భాండంలోనే మన యొక్క రూపం ప్రతిబింబిస్తుంది. అలాగే తటాకాలు కానీ, నదులు కానీ, ఏవైనా సరే జలం ఎండిపోతే అందులో ప్రతిబింబాదులు అనేవి ఉంటాయా? ఉండవు. అలా ప్రతిబింబాలు మొదలైనవి నశించిపోతే బింబరూపము అనేది ఉదయించినట్లుగానే, అంటే సముద్రంలో కానీ, తటాకాలలో, చెరువుల్లో, సూర్యుడు, చంద్రుడు, తీరస్థ వృక్షాలు, తీరస్థ వస్తువులు, అవన్నీ మన ముఖాలు, ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి. అదే నీరెండిపోతే ఇంకా అక్కడ ప్రతిబింబాలు అనేవి నశించిపోతాయి. ఇంకా బింబరూపము ఉదయించినట్లుగానే. ఏ విధంగా? ఇక ఎప్పుడైతే ప్రతిబింబాదులు నశించిపోయినవో బింబరూపము ఉదయించినట్లు సమస్త దృశ్య జగత్తు కూడా ఇదంతా సద్రూపమైనటువంటి బ్రహ్మమే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలియడము చేత జీవునకు చేదాభాస ఉపాధులు నశించిపోతే శివరూపమే కదా ఉదయిస్తుంది అని చెబుతూ, ఎలాగంటే నీరెండిపోయింది, అందులో సూర్యుని యొక్క, చంద్రుని యొక్క ప్రతిబింబాదులు కూడా నీటితో సహా అవి కూడా నశించిపోతాయి, మళ్ళీ ప్రతిబింబించవు. అప్పుడు ఒకవేళ ప్రతిబింబం లేదు కానీ సూర్యుడి మాత్రం మిగిలే ఉన్నాడు కదా. నీరెండిపోతే సూర్యుని యొక్క సూర్యబింబం నీటిలో ప్రతిబింబించలేదు. అంతేకాని సూర్యుడి మిగిలే ఉన్నట్లుగానే ఈ దృశ్య జగత్తంతా కూడా ఈ యొక్క సద్రూప బ్రహ్మమే అని స్పష్టంగా ఎరుగబడాలి. అంటే ఆరోప దృష్టి చేత మాత్రమే ఇదంతా అబద్ధము అని, అధిష్టాన దృష్టి చేత ఇదంతా కూడా బ్రహ్మమే అని స్పష్టంగా తెలియబడితే ఇక చిదాభాసుడు, ఉపాధి రెండు కూడా నశించిపోయి శివరూప బ్రహ్మమే కదా శేషిస్తూ ఉంటుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.